హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంట వేదిక. ఈరోజు మన వంటింట్లో రెసిపీ ఏంటంటే బెండకాయ టమాటా. ఈ బెండకాయ టమాటా మనం జిగురు లేకుండా చేశానండి. ఒకసారి వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది, జిగురు అస్సలకే ఉండదు. ఒకసారి వీడియో చూసేద్దాం. నేను ఒక హాఫ్ కేజీకి పైనే బెండకాయలు తీసుకున్నానండి. పైన కింద తీసేసి బాగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టి అందులో ఏమి ఆయిల్ గిట్లా ఏమి వేయకుండా డైరెక్ట్గా మనం ఇందాక కోసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ సిమ్లో, దాని తర్వాత కొంచెం వేగాక మీడియం ఫ్లేమ్ పెట్టేసి లాస్ట్కి ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి బాగా వేపుకోవాలండి. ఈ ప్రాసెస్ దేనికనంటే జిగురు అంతా పోతుందండి. చూసారా, జిగురు అంతా బాండీకి అంటేసుకుంది. ఇలా జిగురు 90% వెళ్తుందండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఇందులో కారం వాడను కాబట్టి నేను చాలా పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు ఇంకా నేను కారం వేసుకుంటాను అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వాడండి, కానీ పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దాని తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ బెండకాయ వేయకూడదండి, టమాటా కొంచెం మగ్గాలి. ఈ టమాటా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసి కలుపుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికాక ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనం ఇందాక వేయించి పక్కకు పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మెల్లగా యాడ్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. దాని తర్వాత మూత తీసుకుంటూ సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. చూసారా, నేను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలపాలి. కింద కొంచెం అడుగంటినట్టు అవుతుంది, అది జిగురు ఉంటుంది కాబట్టి అది వెరీ కామన్ అండి. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఉడికినాక కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే కథమండి, మన టేస్టీ బెండకాయ కర్రీ సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.